ఏడుతున్నావా అక్క? ఏడు, బాగా ఏడ్చి ఆ చీర కట్టుకో, లేదంటే ఆ చీర పాడైపోతుంది. కన్నీళ్ళు ఇంకిపోయేదాకా ఏడ్చినా తలరాత మారదే సౌందర్య. ఎందుకో తెలుసా? రాత నుదుటి మీద ఉంటుంది, అందుకే దేవుడు ఈడ రాసినాడు. నీ బతుకు నువ్వు నాశనం చేసుకున్నావని తెలుసు, కానీ పెద్ద బాబు గారి జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నావు, నీకు తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అనుకుంటున్నావేమో. ఏడుపు వచ్చే ముందు ఇట్టాగే మాటలు వస్తాయి. ఏడుస్తా, నువ్వు సీర కట్టుకొని నిశ్చితార్థం చేసుకుంటావు కదా, అప్పుడు పెద్దబాబు గారిలా నాను కూడా ఏడుస్తా. అయ్యా 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 చెప్పేది వినయ్యా. అయ్యా పిచ్చి మాటలు మాట్లాడి దాని తలజాడిపోద్దు. ఇప్పటికైనా అర్థం చేసుకోయ్యా. సంపుతా నా కొడక. పార్వతే, ఏడుతా ఉండద్దు, సీర కట్టుకో ముందు. రానని బెట్టు చెప్తే మన ముగ్గురులో ఎవరు సత్తారో ముందు చెప్పలేను. సునందమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మగారు. అమ్మగారు అనుకు హనుమంతు, చెల్లెమ్మంటేనో అక్కయ్య అంటేనో బంధుత్వం ఏర్పడుతుంది. అమ్మగారు, అట్ట అనడానికి అవకాశం వచ్చినా అనేటంత ధైర్యం మటుకు ఈ డ్రైవర్కి ఇంకా రాలేదమ్మగారు, మన్నించండి. నువ్వింకా పాతకాలం మనిషివేనయ్యా. సరిగాని నా కోడలు రెడీ అయిందా లేదా? రెడీ అవుతుంది అమ్మగారు. మాట్లాడతారు మీరు? వద్దులే హనుమంతు, ఇప్పుడు మాట్లాడితే లేట్ అయినందుకే ఫోన్ చేశానని కంగారు పడుతుంది. మీరైతే త్వరగా వచ్చేయండి, ఆలస్యమైతే రాహుకాలం వచ్చేలా ఉంది. అట్లాగే అమ్మగారు, బేగ వచ్చేస్తాం. అలాగే, ఎదురు చూస్తూ ఉంటాను. మంచిదమ్మగారు. విన్నావు కదా పార్వతే, బేగి రెడీ అవ్వు. మొండికెత్తే మటుకు నాను పోయి పాట రెడీ చేస్తా. అది నాదో నీదో ఈ నా కొడుకుదో. అక్క 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 ఏడుకక్క, అక్క ఊరుకో అక్క. అక్క నా మాట వినక్క. అక్క ఊరుకో అక్క, ఊరుకో ఊరుకో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.